Hello everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే ఖాళీగా కూర్చోవడం లేదా ఖాళీగా ఉండడానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ లాఫింగ్ ఆర్ క్రయింగ్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఇస్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకెలా తెలుస్తుంది? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ విల్ ఐ నో హౌ యు ఆర్ ఫీలింగ్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే, ఎంతవరకు వెళ్ళావు లేదా ఎంత దూరం వెళ్ళావు ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్, నేను ఎంతవరకైనా సరే వెళ్తాను లేదా ఎంత దూరమైనా వెళ్తాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్, ఖాళీగా కూర్చుంటే చిరాకు వస్తుంది. ఇదైతే నిజమే కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వెన్ ఐ సిట్ ఐడిల్ ఐ ఫీల్ ఇరిటేటెడ్. వెన్ ఐ సిట్ ఐడిల్ ఐ ఫీల్ ఇరిటేటెడ్ ఇలా చెప్తాం. వెన్ ఐ సిట్ ఐడిల్ అంటే నేను ఖాళీగా కూర్చున్నప్పుడు అని. ఇదే సెంటెన్స్ని బీయింగ్ ఐడిల్ మేక్స్ మీ ఫీల్ రెస్ట్లెస్ ఇలా కూడా చెప్పచ్చు. అదే నువ్వు ప్రతిరోజు ఇలా ఫోన్ చూసుకుంటూ ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చడం లేదు ఇలా చెప్పాలనుకుంటే, ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఎవ్రీ డే జస్ట్ స్క్రోలింగ్ ఆన్ యువర్ ఫోన్. ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఎవ్రీ డే జస్ట్ స్క్రోలింగ్ ఆన్ యువర్ ఫోన్ ఇలా చెప్తాం. అదే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు లేదా నీకు ఖాళీ టైం ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేయి ఇలా చెప్పాలనుకుంటే, ట్రై సంథింగ్ న్యూ వెన్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్. ట్రై సంథింగ్ న్యూ వెన్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్, పని లేకుండా ఖాళీగా కూర్చోకు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడిల్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. డోంట్ సిట్ ఐడిల్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్ ఇలా చెప్తాం. డోంట్ సిట్ ఐడిల్ ఆర్ సిట్టింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఏ పని లేకుండా కూర్చోవటం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, కొన్నిసార్లు లేదా కొన్నిసార్లు నేను ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడతాను, కానీ రోజు అదే చేయాలంటే నా వల్ల కాదు లేదా నాకు ఇష్టం ఉండదు ఇలా చెప్పాలనుకుంటే, ఐ లైక్ సిట్టింగ్ ఐడిల్ సమ్ టైమ్స్ బట్ ఐ డోంట్ లైక్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే. ఐ లైక్ సిట్టింగ్ ఐడిల్ సమ్ టైమ్స్ బట్ ఐ డోంట్ లైక్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, ఐ థింక్ యూ హ్యావ్ గాటన్ యూస్డ్ టు బీయింగ్ లైక్ దిస్. ఐ థింక్ యూ హ్యావ్ గాటన్ యూస్డ్ టు బీయింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఖాళీగా ఉండటానికి అలవాటు పడిపోయావని నాకు అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్, కాసేపు కూడా ఖాళీగా ఉండే టైం లేదు. ఇలా కూడా చాలామంది ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ అ లిటిల్ ఫ్రీ టైమ్. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ అ లిటిల్ ఫ్రీ టైమ్ ఇలా చెప్తాం. అదే నాకు ఖాళీ టైం అస్సలు లేదు లేదా నాకు ఖాళీగా ఉండే టైమే లేదు, కానీ నిజానికి అలా ఉండడం నాకు ఇష్టమే ఇలా చెప్పాలనుకుంటే, I don't have free time but I actually like being that way. I don't have free time but I actually like being that way ఇలా చెప్తాం. అదే నేను రోజంతా అస్సలు ఖాళీగా కూర్చొని ఉండలేను ఇలా చెప్పాలనుకుంటే, I absolutely can't stay idle all day. I absolutely can't stay idle all day ఇలా చెప్తాం. I absolutely can't stay ఐడిల్ అంటే నేను ఖాళీగా అస్సలు ఉండలేను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్, నువ్వు ఖాళీగా ఎంతసేపు అని ఉంటావు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ స్టే ఐడిల్. హౌ లాంగ్ విల్ యూ స్టే ఐడిల్ ఇలా అడుగుతాం. ఆర్ హౌ లాంగ్ విల్ యూ స్టే లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఎంతసేపు అని ఉంటావు లేదా ఎంతకాలం అని ఉంటావు అని. అదే నువ్వు అలా ఖాళీగా కూర్చున్నట్లయితే నీ బ్రెయిన్ కూడా పనిచేయడం ఆగిపోతుంది, కాబట్టి ఏదో ఒకటి చెయ్యి ఇలా చెప్పాలనుకుంటే, ఇఫ్ యూ స్టే ఐడిల్ లైక్ దాట్ యువర్ బ్రెయిన్ విల్ స్టాప్ వర్కింగ్, సో డూ సంథింగ్. ఇఫ్ యూ స్టే ఐడిల్ లైక్ దాట్
your brain will stop working. So do something. ఇలా చెప్తాం. Now the second example is, if you are ever free, don't just stay at home like that. Go out somewhere. If you are ever free, don't just stay at home like that. Go out somewhere. అంటే నీకు ఎప్పుడైనా ఫ్రీ టైం లేదా ఖాళీ టైం ఉన్నట్లయితే నువ్వు అలా ఇంట్లో ఉండిపోకు, ఎక్కడికైనా బయటికి వెళ్ళు అని. సెంటెన్స్ నెంబర్ 5 is, ఖాళీగా ఉండే బదులు బయటికి వెళ్ళు. ఎవరైనా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్ గో అవుట్ సైడ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్ గో అవుట్ సైడ్ ఇలా చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు అని. అదే don't just keep going out all the time, learn to stay at home too. Don't just keep going out all the time, learn to stay at home too. అంటే రోజంతా బయట తిరగడమే కాదు, ఇంట్లో ఉండడం కూడా నేర్చుకో, లేదా నువ్వు ఇంట్లో ఉండడం కూడా నేర్చుకో ఇలా చెప్తాం. Another example is, being idle makes me not feel like doing any work at all. Being idle makes me not feel like doing any work at all. అంటే ఖాళీగా ఉంటే గనక నాకు అసలు ఏ పని కూడా చేయాలని అనిపించదు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, నీకు ఖాళీగా ఉండటం అలవాటైంది. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ గాటన్ యూస్ టు బీయింగ్ ఐడిల్. యూ హ్యావ్ గాటన్ యూస్ టు బీయింగ్ ఐడిల్ ఇలా చెప్తాం. యూ హ్యావ్ గాటన్ యూస్డ్ అంటే నీకు అలవాటైపోయింది లేదా నువ్వు అలవాటు పడిపోయావు అని. అదే నేను కూడా కొన్ని రోజులు ఖాళీగా అలాగే ఉన్నట్లయితే నాకు కూడా అలవాటైపోతుంది, నీకే కాదు, లేదా నీకే కాదు నాకు కూడా కొన్ని రోజులు ఖాళీగా ఉంటే అలవాటైపోతుంది ఇలా చెప్పాలనుకుంటే, ఇఫ్ ఐ స్టే ఐడిల్ ఫర్ too many days, I will also become like that. Not just you. If I stay idle for too many days, I will also become like that. Not just you. ఇలా చెప్తాం. Another example is, I am telling you all this because I don't want your talent to go to waste. I am telling you all this because I don't want your talent to go to waste. అంటే నీ టాలెంట్ అంతా వేస్ట్ అయిపోకూడదనే నేను నీకు ఇవన్నీ చెప్తున్నాను అని. Now the last sentence is, నేను ఖాళీగా అస్సలు ఉండలేను. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I absolutely can't stay idle. I absolutely can't stay idle ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is, I prefer watching a movie or going out rather than sitting idle. I prefer watching a movie or going out rather than sitting idle. అంటే నేను ఖాళీగా కూర్చునే బదులు టీవీ చూడడానికి లేదా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతాను అని. Another example is, I occasionally solve math problems to keep my brain active. I occasionally solve math problems to keep my brain active. అంటే అప్పుడప్పుడు నా బ్రెయిన్ని నేను యాక్టివ్గా ఉంచుకోవడం కోసం ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాను అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.